బ్యాక్ టు న్యూస్. ఏపీ తెలంగాణలో బ్యాంకులన్నీ రద్దీగా మారే. ప్రస్తుతం అనంతపురంలో బ్యాంకుల దగ్గర పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అనంతపురం దగ్గర బ్యాంకుల వద్ద ఎటువంటి సందడి కనిపిస్తోంది? అక్కడ అన్ని బ్యాంకులకి నోట్లు అందుబాటులో ఉన్నాయా? 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత ఇవాళ బ్యాంకులు తెచ్చుకోవడంతో పెద్ద ఎత్తున ఖాతాదారులు ఎవరైతే బ్యాంకులు చేరుకున్న పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు తాడిపత్రి, అలాగే కదిరి, ధర్మవరం, హిందూపూర్ లాంటి ప్రాంతాల్లో వ్యాపారాలు అధికంగా జరుగుతాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ ఉంది. ఉదయం 9 గంటల నుంచే బ్యాంకు దగ్గరికి పెద్ద ఎత్తున ఖాతాదారులు చేరుకోవడం జరిగింది. సామాన్య ఎవరైతే ఉన్నాడో మిడిల్ క్లాస్ వారు కూడా ఇక్కడ చేరుకుని తమ దగ్గర ఉన్న 500 నోట్లు ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ గా కొత్త నోట్లు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే కొంతసేపు క్రితం మనం అనంతపురం మెయిన్ బ్రాంచ్, సాయినగర్ మెయిన్ బ్రాంచ్ లోనూ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఉదయం 9 నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున ఖాతాల్లో ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, డబ్బులకు సంబంధించి ఏదైతే ఉందో డబ్బులకు సంబంధించిన కౌంటర్లు మార్చుకోవడానికి కౌంటర్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అధికంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి సార్, ఈ డబ్బులు అంటే ఎన్ని కౌంటర్లు ఓపెన్ చేశారు? ఎన్ని కౌంటర్లు ఓపెన్ చేశారు? మాట్లాడండి ప్లీజ్. పెద్ద ఎత్తున ఆ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఖాతాదారులు వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి? ఇవాళ ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? ఏం చేయబోతున్నారు? ఉదయం 9:30కు వచ్చామండి. అంటే ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి ఏం కాలేదు. వీలైతే కొద్దిగా కౌంటర్లు ఎక్కువ పెంచితే బాగుంటుంది. అంటే డబ్బులు మార్చుకోవడానికి వచ్చారా, అకౌంట్లోకి వేయడానికి వచ్చారు? డబ్బులు ఎక్స్చేంజ్ కోసం వచ్చాము. అంటే రోజుకి ఎంత చేస్తామంటారు? ఎలాంటి నిబంధనలు వచ్చాయి పెట్టారు? ఒక ఐటీ ప్రూఫ్ ఒకటి ఇమ్మన్నారు. ఏదన్నా కానీ ఐడెంటిటీ ప్రూఫ్ మినిమం 4,000 కంటే ఎక్కువ ఇవ్వమన్నారు రోజుకు. అంటే ఇప్పుడు నోట్లు ఏదైతే రద్దు ప్రకటించారా, ప్రకటించిన తర్వాత మీ సామాన్య కుటుంబ పరిస్థితి ఎలా ఉందనుకుంటారు? ప్రాబ్లం అయితే ఏం లేదు, మంచి కార్యక్రమం ఇది. కాకపోతే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఈ ఇబ్బందులు తాత్కాలికమే, 2-3 రోజులు మాత్రమే. చెప్పండి, మీరు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారా? ఎన్ని గంటలకు వచ్చారు? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ చాలా హెవీ రష్గా ఉంది సార్. ఈవినింగ్ 7:30కి ఇక్కడ మార్నింగ్ 7:30కి వచ్చాము. చూసారు కదా ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో, చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా మోడీ గారు ఇలాంటి ప్రయోగం చేయడం వల్ల చాలా యూస్ఫుల్, మధ్యతరగతి వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే కౌంటర్లు ఎక్కువగా తెరవాలని చెప్తున్నారా? కౌంటర్లు ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుంది సార్. ఇలాగనే కాకుండా పోస్ట్ ఆఫీస్లో కూడా హెవీగా పెడితే ఇక్కడికి అక్కడికి కొద్దిగా కౌంటర్స్ అనేది ఈ ప్రజలని ఇబ్బంది కాకుండా ఉంటారు. చెప్పండి సార్, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారా? అంటే ఇక్కడ రద్దీగా ఉందా? ఎన్ని గంటలకు వచ్చారు? మేము వచ్చి గంట అయిందండి. ఇక్కడ జిరాక్స్ అవి తీసుకొని లేట్ అయిపోతుంది. పోయితే మీరు మనీ ట్రాన్స్ఫర్ మిషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. మనీ ట్రాన్స్ఫర్ మిషన్ ఓపెన్ చేస్తే ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడున్న కౌంటర్లు సరిపోమంటారా? సరిపోతుంది, అంటే లేట్ అవుతుంది అంతే. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఖాతాదారులు మాత్రం ఇంకా కౌంటర్ సంఖ్య పెంచితే బాగుంటుందన్న ఒక భావనలో ఉన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునే వచ్చారా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు సార్? 9 గంటలకు వచ్చినాయి. అంటే ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే చాలా మంది ఇక్కడ క్యూ రద్దీ పూర్తిగా ఉన్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో బ్యాంకు సెక్యూరిటీ దగ్గరుండి డబ్బులు ఏదైతే ఉందో డబ్బులు ఇబ్బందులు పడుకున్న ఖాతాదారులు పంపిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో బ్యాంకుకు సంబంధించిన పోలీసు సిబ్బంది ఇక్కడ క్యూ లైన్ క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చేస్తున్నారు. ఎక్స్చేంజ్ ఓన్లీ ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా 4,000 వరకే ఎక్స్చేంజ్ చేసే అవకాశాన్ని కల్పించారు. బ్యాంకు సిబ్బంది రాత్రి వరకు ఇక్కడ ఏదైతే ఉందో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తామని ఎవరు ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇదేపటికీ మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న భావన ఇక్కడ ప్రజల్లో నెలకొనుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి పూర్తిగా ఉందని చెప్పవచ్చు. మిగతా తాడిపత్రి, కదిరి, హిందూపూర్, ధర్మవరం అయితే పూర్తిగా తోసుకునే పరిస్థితి ఇది. అనంతపురంలోని బ్యాంకులంత పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో బ్యాంకులన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. దీంతో నగదు మార్పిడిలో బ్యాంకు సిబ్బంది అంతా బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో బ్యాంకుల దగ్గర పరిస్థితి మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. ఋషి, ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకులో ఉన్నాం. ఆంధ్ర బ్యాంకు ఉదయం నుంచి కూడా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా తమ నోట్లని ఏదైతే 500, 1000 రూపాయల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారీ ఎత్తున ఇక్కడ క్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సహాయ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏవైతే రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ సంబంధించినటువంటి నోటీసులను కూడా ఇక్కడ
అంటించడం జరిగింది. ఒకసారి మనం బ్యాంకు లోపలికి వెళ్దాం. బ్యాంకు లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏందో మనం తెలుసుకునే పరిస్థితి చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు క్యూ లైన్లు కూడా ఎట్లా ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయం. ఇక్కడ మొత్తానికి 2 కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కనుక చూసినట్లయితే 500, 1000 రూపాయల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కొరకి ఏర్పాటు చేసినటువంటి ఒక క్యూ లైన్ ఇక్కడ మనం గమనించవచ్చు. 500 నోటు, 1000 రూపాయల నోట్ ఏదైతుందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కొరకు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్. ఇది 4000 రూపాయలు మాత్రమే పర్ డే నీ యొక్క ఐడి కార్డు మీద నువ్వు ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నోటీస్ బోర్డులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లేదా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఏది కూడా చూపెట్టినా మీ యొక్క పాత నోట్లను మార్చి కొత్త నోట్లను ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా మనం ఇక్కడ క్యూ లైన్లో ఎవరైతే నోట్స్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక ఫామ్ని కూడా వాళ్ళు ఫిలప్ చేయడం జరిగింది. ఈ ఫామ్ని ఆధారంగా చేసుకొని ఫామ్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ను కూడా వాళ్ళు జత చేసి బ్యాంక్ లైన్ క్యూలో నిల్చొని ఉన్నటువంటి పరిస్థితి. బ్యాంకులో మనం ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి కొద్దిసేపట్లో మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి స్థానిక పోలీస్ అధికారి సుదర్శన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఎలాంటి భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది, ఈ ఏరియా సంబంధించినటువంటి పోలీస్ అధికారి సుదర్శన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఏరియాలో మీరు ఎలాంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది, మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇన్స్ట్రక్షన్స్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నాయండి. మాకు ప్రతి బ్యాంక్ దగ్గర ఎక్కడికి క్రౌడ్ ఉన్నాయో, ఎస్పెషల్లీ నేషనలైజ్ బ్యాంక్, మేము ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్ర బ్యాంక్ ప్రతి చోట్ల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. క్రౌడ్ కూడా కంట్రోల్ చేస్తున్నాము. వీళ్ళకు అడ్వైజ్ కూడా చేయదలిచింది బ్యాంక్ మేనేజర్ వాళ్ళకు. సైనేజెస్ పెట్టుకొని ఎక్స్చేంజ్కి ఒక సైడు ప్లస్ డిపాజిట్కి ఒక సైడు అట్లా కొన్ని సైనేజెస్ పెట్టుకుంటే కస్టమర్స్ క్విజ్ అవుతున్న అడ్వైజ్ కూడా చేశాము. వాళ్ళతో ముందు కూడా మాట్లాడాము. యాజ్ పర్ మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. సార్, మీరు ఖాతాదారులకు కానీ బ్యాంకులకు కానీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు దాని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి సలహాలు ఉన్నాయి. ఇంకా టైం చాలా ఉంది. December 30th వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అని ఉంది. ప్లస్ డైలీ 4000 ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉన్నాయి. గవర్నమెంట్ తరఫున అందరికీ హామీ కూడా ఉంది. దాన్ని పాటించమని మేము కోరుతున్నాం. రైట్, ఇక్కడ మనకి చీఫ్ మేనేజర్ మనోజ్ కుమార్ భట్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మీతో సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఖాతాదారులకు కానీ ఎవరైనా డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డబ్బు ఇది ఒకటే మాకు రిక్వెస్ట్ ఉంది. ఇది ఫస్ట్ డే లాస్ట్ డే కాదు, 31st December వరకే టైం ఉంది. అందరికి ప్యానిక్ అవసరం లేదు. రోజు వచ్చి మీరు చేంజ్ చేయాలా. ఎవరికి అకౌంట్ ఉంది అకౌంట్లో కట్టాలా. కేవైసీ డాక్యుమెంట్ ఉండాలి అకౌంట్లో. ఎవరికి పాన్ నెంబర్ ఉంది బిలో అబౌవ్ 50,000 ఆల్సో దే క్యాన్ డిపాజిట్. ఏం ప్రాబ్లం, ప్యానిక్ అవసరం లేదు. ఫస్ట్ డే చాలా రష్ ఉంది, మేబీ నెక్స్ట్ డే నుంచి ఎంత రష్ రాదు. సో పీపుల్ ఆర్ ఓన్లీ గెటింగ్ ప్యానిక్. ఇట్ ఈస్ నాట్ ప్యానిక్. వీ హ్యావ్ ఆల్రెడీ 2 ఎక్స్చేంజ్ కౌంటర్ వీ హ్యావ్ ఓపెన్ ఎస్పెషలీ ఫర్ ఎక్స్చేంజింగ్ ద నోట్. ఎవరికి ఎక్స్చేంజ్ కావాలి సెపరేట్ కౌంటర్ ఉంది. క్యాష్ అంతా అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయండి. జనాలకి మేము చెప్పేది ఒకటే, మాతో కోఆపరేట్ చేయండి. చేసి ప్యానిక్ అవసరమే లేదు. విల్ గివ్ యూ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. వీఆర్ పార్టింగ్. ఓకే మేడం, ఇక్కడ ఖాతాదారులు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఐడి ప్రూఫ్ ఆల్ కేవైసీ తీసుకొని దానికి మేము ప్రొఫార్మాలు పెట్టాము. అది సంతకం చేసి అప్ టు 4000 ఇలా పెడతాము, తీసుకుంటున్నాము, ఇస్తున్నాము. అది వెరిఫై చేస్తున్నాము ఒక ఆఫీసర్ కూర్చొని. వీఆర్ టేకింగ్ ఐ కార్డ్ ఒరిజినల్ తీసుకురావాలి. అండ్ ఈ ప్రొఫార్మా ప్రకారం 4000 2 కౌంటర్స్లో ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ 4000 ఎక్కువ చేసుకుంటే 4000. దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్స్ బై ఆర్బీఐ. ఎనీ అకౌంట్ వాళ్ళ అకౌంట్ ఉంటే వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్చేంజ్ లో మీరు కొత్త నోట్లు ఇస్తున్నారు లేకుంటే పాత నోట్లు ఇస్తున్నారు? లేదండి, మాకు మా కరెన్సీ చేసి సప్లై చేసిన క్యాష్ ఇస్తున్నాం. 100s ఓన్లీ 100s ఓన్లీ 100s వీఆర్ గివింగ్. అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఖాతాదారులు అయితే కేవలం 100 రూపాయలు మాత్రమే మనీ అడుగుతున్నారు. 100 రూపాయలే ఇస్తున్నాం సార్. ఇప్పుడు
100 రూపాయలవి 4,000కి ఇస్తున్నాము. Now actually, సార్ అంటే 2000 నోట్స్ ఇంకా మన బ్యాంక్ లేదు సార్. actually everybody wants 100 rupees. 2000 note later on they will take it. So first important is 100 rupee note giving 100 rupees 15 rupees. That only we are providing now. Exchange later on. Exchange के लिए कोई जल्दीबाजी नहीं है ना, वो बाद में करेंगे. And 4000 everybody will want small note only. So we are giving it. ఇది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా 4,000 రూపాయలను ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎవరు ఖాతాదారులే కాదు, ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఐడి ప్రూఫ్ చూపెట్టినట్లయితే వారికి ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్దిమంది ఖాతాదారులు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ఈ ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి, ఎంతసేపు లైన్లో ఉన్నారు? 9:30కి వచ్చాం ఆల్రెడీ. 9:30 నుంచి ఇక్కడే ఉన్నాం. ఇంకా జెరాక్స్ కావాలి ముందే తెలియదు మనకి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జెరాక్స్ అని చెప్పేసి మళ్ళీ పంపించి మళ్ళీ లైన్లో వెయిట్ చేసి మళ్ళీ చిన్న చిన్న డిస్ప్యూట్స్ అవడం మధ్యలో మళ్ళీ ఇవన్నీ కొంచెం ఇది తీసుకుని మంచి డెసిషన్. బట్ కానీ అంటే కొంచెం చాలా క్రిటికల్గా ఉంది. కొంచెం టైం పీరియడ్ ఉంటుంటే బాగుంది. కనీసం నార్మల్ సర్వే అవ్వడానికి కూడా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి సార్ డబ్బులు నార్మల్గా ఉండాలి కదా. ఏమీ లేదు ఎవరి దగ్గర. 500 తీసుకుంటే ఎవరు తీసుకోవట్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది. ఏదైనా కొంచెం టైం ఉంటే బాగుంది. కొంచెం మళ్ళీ మేము ఏదైనా సరే బాగుంటుంది. ఎలాగైనా సరే. మీరు ఎందుకు వచ్చారు ఈ బ్యాంక్కి? అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారా, డిపాజిట్ చేయాలి? ఎక్స్చేంజ్ చేసుకోనికే వచ్చామండి, కానీ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా కౌంటర్లు పెడితే బాగుంటుంది. సో కొద్దిగా అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాము. ముందే జిరాక్స్ తీసుకోవడానికి కూడా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు? నేను ఇక్కడ అశోక్ నగర్లోనే ఉంటానండి, కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ తీసుకోవడానికి వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అకౌంట్ అదే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాను. ఎంత డబ్బు ఎక్స్చేంజ్? 3,000. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఒక అభిప్రాయం. ఏదైతే నిర్ణయం ఉందో ఈ నిర్ణయం బాగున్నప్పటికీ కూడా ఇమ్మీడియట్గా తీసుకున్నటువంటి మూలాన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అంటే మొత్తానికైతే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం మూలన కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మంచి నిర్ణయం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా బ్యాంక్ చీఫ్ మేనేజర్ కానీ లేకుంటే ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. వారికి ఏవైతే కావాల్సినటువంటి అవసరం డిసెంబర్ 30 వరకు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వారి దగ్గర ఉన్నటువంటి నోట్స్ని ఇమ్మీడియట్ నిత్యావసరాలకు ఉపయోగించుకునే విధంగా డైలీ 4,000 రూపాయలని ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఎవరైనా ఖాతాదారులు కేవలం ఇక ఏ బ్యాంకులో అయితే వాళ్ళకి అకౌంట్ ఉంటుందో వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా తమ ఐడి ప్రూఫ్ను చూపించి ఏ బ్యాంకులోనైనా కూడా తమ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉంది. కాకపోతే కేవలం 4,000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తారు. అంతేకాకుండా ఎంతైనా కూడా అమౌంట్ను డిపాజిట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మాత్రం అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. కస్టమర్స్ కానీ ఖాతాదారులు ఎవరైతే ఎక్స్చేంజ్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం భారీ స్థాయిలో బ్యాంకులకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తాం.